పరిశుద్ధుడు ఆశలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా యవనసుల కూడికలోకి మా అందరం నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కూడొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, రావాల్సిన ప్రతి బిడ్డను సగం నడిపించండి. పవిత్రాత్మ నీవే మా బోధకులు ఇవ్వండి. ప్రతి ఒక్కరితో మాట్లాడి నమ్మకం చేసుకోమని, అల్పినను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సోమరికి వాసనం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనము మెస్సయ్య కీర్తనలలో ప్రియమైన బిడ్డలారా నుండి మరి 7వ కీర్తన, మెస్సయ్య కీర్తనలో 7వది మనము నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో నుంచి ప్రత్యేకించి గత దినాల్లో మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మరొక విషయాన్ని అందులో నుంచే ఏ రకంగా మరి ఈ యొక్క కీర్తనలోని వచనాలు యేసుక్రీస్తు ద్వారా మరి నెరవేర్చబడిందో ఆ విషయాన్ని, అందులో ఉన్నటువంటి సత్యాలను మనము ఈ దినం నేర్చుకోబోతున్నాం. ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన బిడ్డలారా, కీర్తనలు 40వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఇక రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు యేసు ప్రభు అనగా రాబోతున్న మెస్సయ్య గురించి పుస్తకపు చుట్టలో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వ్రాయబడిన రీతిగా ప్రభువు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క వచనము యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడినట్టుగా, ప్రత్యేకంగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఏదైతే తన గురించి ఏదైతే రాయబడి ఉందో అవన్నిటిని ఏం చేశాడు, చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అంటే ఆల్రెడీ మెస్సయ్య యొక్క రాకడ గురించి ముందుగానే పుస్తకములో వ్రాయబడి ఉంది. ఆ వ్రాయబడిన ప్రకారమే యేసు ప్రభు మెస్సయ్య ఈ లోకంలోకి ఏం చేశాడు, వచ్చాడని దేవుని వాక్యం క్లియర్ గా తెలియపరుస్తుంది. ఇదే వచనాన్ని ప్రియులారా మనము ఎబ్రీ రాసిన పత్రికలో కూడా చదువుతాం. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాస్తూ ఇదే మాట ఏం చేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఏంటిదంటే ఆల్రెడీ మెస్సయ్య గురించి ముందుగా ఏదైతే రాయబడిందో ఆ వ్రాయబడిన ప్రకారమే యేసు ప్రభు ఏం చేశాడు, వచ్చాడు. ఆయనే మెస్సయ్య అని మరి అక్కడ ఎబ్రీలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ వచనము యేసు ప్రభు ఏం చేశాడు, నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం ముందుకు చూసినప్పుడు చూడండి, మనం ఆది కాలం నుంచి కూడా ప్రత్యేకించి ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ సబ్జెక్ట్ కూడా ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్పబడిన, అంటే పాత నిబంధనలో మెస్సయ్య గురించి ఏదైతే చెప్పబడిందో అవన్నీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నెరవేర్చబడింది. ఆయనే మెస్సయ్య, ఆయనే రాబోతున్నవాడు, ఆయనే పంపబడినవాడు, ఆయన వచ్చి లేఖనం ఏం చేశాడు, నెరవేర్చాడు అని మనము దేవుని వాక్యం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు పదే ఒక మాట చెప్తూ ఉండేటువంటి వాడు. చూడండి, ప్రత్యేకించి ప్రియమైన బిడ్డలారా ఒకసారి చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:45 చదువుదాం. యేసు ప్రభు కూడా తరచుగా చెప్తూ ఉండేటువంటి వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం చదువుదాం. చూడండి, ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములోను మోషేయు
ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యేసేపు కుమారుడు నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు చెప్పడమే కాకుండా ఆయన దగ్గరికి వచ్చిన వారు సైతం, ఆయన శిష్యులు సైతం ఏం చేస్తున్నారంటే, ఇదిగో ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను అర్థమైందా గురించి ఎవరి గురించి వ్రాయబడినదో ఆయనే ఈయన. ఆయన ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసు అని ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ప్రియులారా. అలాగే స్వయంగా యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. 5వ అధ్యాయము 5:46 వచనం చదువుదాం. 46. అతడు నన్ను గురించి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్లయితే నన్నును నమ్ముదురు అన్నాడు. మోషే నన్ను గురించి రాశాడు. మన ఆది కాలం నుంచి మనం చదివినప్పుడు ప్రియమైన బిడ్డలారా ఏమవుతుంది, అందులో వ్రాయబడి ఉంది ఏమని, మెస్సయ్య వస్తాడు. అవి తర్వాత నేను చెప్తాను. ముందైతే ప్రియమైన బిడ్డలారా ఇక్కడ మోషే సైతం రాశాడని చెప్తున్నాడు. అలాగే లూకా సువార్త ప్రియమైన బిడ్డలారా 24వ అధ్యాయములో 44వ వచనం చదువుదాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఈ రకంగా యేసు ప్రభు గురించి మోషే మొదలుకొని, అంటే ఆదికాండం మొదలుకొని కూడా ప్రవక్తలందరూ కూడా ధర్మశాస్త్రము ప్రవక్తలు అన్ని కీర్తన గ్రంథంలోనూ ఆయన గురించి వ్రాయబడినది. ఆ వ్రాయబడిన ప్రకారమే యేసు ప్రభు ఏం చేశాడండి, వచ్చాడు, దాన్ని నెరవేర్చాడు అని మనం చూస్తుంటున్నాం. ఉదాహరణకి మెస్సయ్య గురించి లేదా యేసు ప్రభు మొట్టమొదటి రాయబడినటువంటి మాట ఎక్కడ తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. ఏంటిది మనందరికీ తెలుసిన వాక్య భాగం అది. 3వ అధ్యాయము 15వ వచనము. 3వ అధ్యాయం 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ దేవుడు, సర్వసృష్టికైన దేవుడు ఆదాము పాపం చేసినప్పుడు ఆయన సర్పముతో చెప్తున్న మాట ఏమో చెప్తున్నాడంటే, మరియు నీకును స్త్రీ సంతానానికి, రాయబడిన స్త్రీ సంతానము, స్త్రీ నుంచి కలిగేటువంటి సంతానము వస్తుంది. ఇక్కడ బహుశా విచిత్రం కనబడవచ్చు. మనం అనొచ్చు ప్రతి ఒక్క సంతానం స్త్రీ నుంచి పుడుతుంది కదా, మరి స్త్రీ సంతానం అని ఎందుకు అనాలి అని ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ప్రత్యేకించి చెప్పదు పని లేదు, కానీ ఇక ప్రత్యేకించి నొక్కి మరి యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఏమని, స్త్రీ సంతానం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే పురుషులతో సంబంధం లేకుండా ఏమవుతుంది, స్త్రీ నుంచి వచ్చేటువంటి ఒక సంతానం వస్తుంది. అలా లేకుండా స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదండి. దేవుడు చెప్తున్నాడు సర్పముతో, ఏ స్త్రీనైతే నువ్వు మోసము చేసి, అర్థమైందండి, ఏం చేశావు, పాపం జరిగించి నా నుంచి దూరం చేశావో ఆ స్త్రీ నుంచే ఒక సంతానం వస్తుంది. స్త్రీ సంతానము, దాని పేరు స్త్రీ సంతానము. స్త్రీ నుంచి వచ్చే సంతానము వస్తుంది. ఏం చేస్తుంది, అది వచ్చి ఏం చేస్తుంది ప్రియమైన బిడ్డలారా, ఆ స్త్రీ ఏం చేస్తుంది, నీ తలను చిత్తగొడుతుంది. నువ్వు మడిమని ఏం చేస్తావు, మడిమను కరుస్తావు, మడిమెను మడి మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి ఈ యొక్క ప్రవచనము చెప్పని రీతిగానే యేసు ప్రభు ఏం చేశాడు, స్త్రీ సంతానముగా వచ్చాడు. చాలా మంది ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
అందుకే మత్తయి యెషయా గ్రంథంలో చదువుతాం ప్రియమైన బిడ్డలారా, 7వ అధ్యాయం 14వ వచనము. యెషయా గ్రంథము 7:14. అంటే ఏ రకంగా లేఖనాల చెప్పబడిన ప్రకారము యేసు ప్రభు వచ్చాడు అన్న విషయాన్ని మనము ఇక్కడ చూస్తుంటున్నాం. 7వ అధ్యాయము ప్రియమైన బిల్లారా 14వ వచనము. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదును. రండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. అర్థమవుతుందండి? కన్య గర్భవతి అవుతుంది. కన్యకి ఎలా గర్భవతి అవుతుంది? ఇది విచిత్రమైన మాట. ఒకవేళ వివాహం అయితే ఏమవుతుంది? స్త్రీ అవుతుంది. అర్థమవుతుందండి? కానీ కన్యక గర్భవతి అవుతుంది. కన్యకని ఎవరినంటారు? ఎలాంటి పురుషునితో సంబంధం లేనటువంటి శారీరక సంబంధం లేనటువంటి ఒక అమ్మాయిని ఏమంటారంటే కన్యక అంటారు. అర్థమవుతుందండి? అలాంటి కన్యక నుంచి ఏమవుతాడు? ఒక కుమారుడు పుడతాడు అని దేవుని వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంది. అందుకే మనము మరియమ్మ దగ్గర దేవుడు చెప్తున్నప్పుడు ఆమె అంటుంది ఒక మాట చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము ప్రియమైన బిల్లారా 31 నుంచి చదువుదాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ గాబ్రియల్ దూత కన్య మరియతో పలుకుతున్న మాట. మీరు ఇది 28 చదివినట్లయితే మీకు తెలుస్తుంది. ఏమంటుంది దేవుని దూత? ప్రియులారా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములకు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, అది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇదంతా ఆశ్చర్యపోతుంది. ప్రదానం చేయబడినది, నేను ఇప్పుడు పురుషుని ఎరగని దానని, నాకెలా ఈ సంభవం జరుగుతుంది? ఇది నా శాస్త్రజ్ఞులు కూడా ప్రియమైన బిల్లారా అనేక మంది ఇదే ప్రశ్న అడుగుతారు. అనేక మంది మరియమ్మను తప్పుగా కూడా చెప్పేటట్టు వారు ఉన్నారు. ప్రేమిలారా, ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆల్రెడీ దీనికి ముందు ప్రేమిలారా అద్దె గర్భాల గురించి మీకు చెప్పడం జరిగింది కాబట్టి అందులోకి వెళ్ళట్లేదు. కాబట్టి ఇక్కడ సర్వోన్నతుని శక్తిగా ఉంటుంది. ఈమెకి మరియమ్మ కూడా అదే డౌట్ వచ్చింది. ఎలా జరుగుతుంది ఇది? సహజంగా నేచురల్ గా జరిగే సంఘటన ఏంటంటే ప్రియులారా, స్త్రీ పురుషుల వలన ఏమవుతుంది? సంతానం కలుగుతుంది. అది నేచురల్ గా లోపల జరిగే సంఘటన. కానీ ఇది ఏమంటారు దాన్ని, ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి ఒక కార్యం ఇక్కడ జరుగుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. దీన్ని నువ్వు విశ్వసించాలి. యేసు ప్రభు కన్య గర్భములో జన్మించాడు అన్న విశ్వాసం ఉన్నప్పుడే నీకు రక్షణ లభిస్తుందండి. ఇది చాలా ముఖ్యమైనది, తెలుసుకోవాలి. దాన్ని అర్థం చేసి చాలా మంది తప్పుగా మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరు అని మొట్టమొదటి అర్థం చేసుకున్నట్లయితే ఆయన సర్వశక్తిమంతుడు.
అందుకే మనం ఈ ప్రవచనాలు ఎందుకు నేర్చుకుంటామంటే, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మాట చెప్పి దాన్ని నెరవేర్చగల సమర్థవంతుడు. అలాంటి నమ్మకం కలుగుతుంది. ఆయనకు అసలు ఏమీ లేదు. ఆయన పబ్లిక్ గా చెప్పి చేసేవాడు. అర్థమైంది? ఆయన పనులన్నీ ఎలా ఉంటాయి? సీక్రెట్ గా చేసేవాడు కాదైనా, ఎవరికి తెలియకుండా చేసేవాడు కాదైనా. అర్థమైందండి? ఆయన చేసే కార్యం ఏముంటాయి? బహిరంగంగా చేస్తాడు. రాసి పెట్టి మరీ చేస్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? లేఖనాలు రాయించి పెట్టి మరీ చెప్తున్నాడు. ఆనాడే ధైర్యంగా చెప్పాడు. ఎవరితో? సర్పముతో. ఇదిగో స్త్రీ సంతానం వస్తుంది, నువ్వేమైనా చేసుకో. స్త్రీ సంతానం వచ్చడం గ్యారంటీ. అప్పటి నుంచి కూడా సాతాను ఏం చేస్తున్నాడంటే, ఈ స్త్రీ సంతానం రాకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి కాసుకుంటూ కూర్చున్నాడు. ఏం తెలుసా? స్త్రీ సంతానం వీలే కావచ్చేమో. ఉదాహరణకి ప్రియమైన ద్వారా అవ్వ కుమారుని కనినది. ఎవరు? కయీను, ఏబేలు. ఏబేలు దేవుని పట్ల ఎంతో అనుకూలమైన ఇష్టమైన వ్యక్తి. చూశాడు ఏం చేసి తెలుసా? ప్రేమ ద్వారా ఏబేలు చంపించేశాడు. ఎందుకంటే బహుశా వీడే స్త్రీ సంతానం కావచ్చు అని. ఇలా అనేక రీతిగా స్త్రీ సంతానం ఏం చేస్తున్నారు? నాశనం చేయాలి. చివరికి దేవుడి కుమారులను తర్వాత దేవుడు ప్రత్యేకించి వచ్చాడు ఒక సంతానాన్ని. ఆ సంతానాన్ని తర్వాత నరుల సంతానాన్ని ఇద్దరిని కలిపేశాడు. ఎందుకంటే ఏమవుతుంది? సంతానం ఏమవుతుంది? కల్ముషం అయిపోవాలి. ఇలా అనేక ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అయినప్పటికీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు నోవాహును ఒక్కని ప్రత్యేకపరచుకున్నాడు. ఆయనకంటూ ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు. ఇలాగ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సంతానం నాశనం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. అయినంత మాత్రాన దేవుని పని ఆగలేదు. దేవుడు చేసే కార్యాలు ఆగలేదు. ప్రియమైన సహోదరు, దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు సంతానాన్ని ఏం చేశాడు? అనేక రకాలుగా పాపంలో పడగొట్టి దేవునికి దూరం చేయడం ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా అందులో నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? దేవుడు ప్రత్యేకించుకుంటూ రావటం మనం చూస్తాం. చివరికి ప్రియమైన బిడ్డలారా, కన్య గర్భవతి అయిన తర్వాత కూడా యేసును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అర్థమైందండి? ఆ తర్వాత యేసులో పుట్టిన తర్వాత కూడా యేసు ప్రభుని ఎంతగానో శోధించాడు. ఎందుకంటే ఈ స్త్రీ సంతానం ఏం చేయాలి? పాడు చేయాలి, నాశనం చేయాలి. చివరికి సిలువ వేసి చంపేస్తే ఆయన పని అయిపోద్ది అనుకున్నాడు. కానీ ప్రియులారా, అసలు విజయం అక్కడే లభించింది. ఈ రకంగా కాబట్టి దేవుడు ఆ దినమున స్త్రీ సంతానం వస్తానని చెప్పి ఆ స్త్రీ సంతానం ఏం చేశాడు? మరియమ్మ గర్భంలో జన్మించాడు. ఇదే విషయాన్ని మనము దేవుని వాక్యం చదువుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అదే కావాలంటే మరి గలతీ రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. ప్రేమ ద్వారా గలతీ 4:4 గలతీ రాసిన 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, చూడండి, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులములు కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడిన వాడాయను. ఏం చేస్తుంట? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన. ఆ కుమారుడు ఏం చేశాడు? స్త్రీ యందు పుట్టాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆనాడు లేఖనాల్లో వ్రాసిన ప్రకారం ఏం చేసి వచ్చి ఏం చేశాడు సార్? ఆ లేఖనాలన్నీ ఏం చేసి నెరవేర్చాడు. అందుకే ఒకసారి యేసు ప్రభు కూడా సమాజ మందిరంలో
ప్రియుల ద్వారా ఉన్నప్పుడు ఆయన ఆయనకి ఒక పుస్తకం ఇచ్చారు. చూడండి, 4వ అధ్యాయము లూకా సువార్త, 4వ అధ్యాయము లూకా సువార్త 16 చదువుదాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళి చదువుటగా నిలబడుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరసాలలో ఉన్న వారిని విడుదలకును, గుడ్డివారికి చూపులు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క ఇష్టవార్తలు ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథపు చుట్టి పరిచారానికి ఎత్తి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయన తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది వారితో చెప్పెను. ఇక కామన్ గా ఎప్పుడు మరి ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా యేసు ప్రభు కూడా అలవాటు ఏంటంటే సమాజ మందిరానికి వెళ్ళటము. అలా వెళ్ళినప్పుడు ఈయనకి యెషయా గ్రంథము ఇవ్వబడినది. ఆ దినాల్లో మన దాకా పుస్తకాలు ఉండేవి కాదు. పుస్తకము చుట్టా అనేవారు, ఎందుకంటే అప్పుడంతా కూడా తోలుతో చేయబడినటువంటి ఉండేటువంటిది. దాని రోల్స్ చుట్టేవారు, రౌండ్గా ఏం చేసి చుట్టేవారు. మీకు అందరికి తెలుసు అనుకుంటాను దీని ద్వారా. చుట్టూ ఉండే దాని ఎందుకంటే దాని పుస్తకము చుట్టా అనేవారు. ఇప్పటిలాగా మనలాగా పుస్తకాలు పేపర్ లేవు. ఆ దినాల్లో తోలుతో రాసేటువంటి వారు. ఇప్పటికి మీరు మ్యూజియం అలాంటి ప్రదేశం వెళ్ళినప్పుడు ఆ పాత కాలం రాయబడినటువంటి యొక్క ఎవరు తోలులో రాయబడినటువంటి యొక్క మరి పుస్తకాలు మీకు దొరుకుతుంది. మీరు కాదు నెట్లో వెతికినా కూడా స్కారల్స్ అంటే నెట్లో కూడా మీకు కనబడుతుంది ప్రేమ ద్వారా. ఇప్పటికి కూడా మరి అనేకమైన స్కోరల్స్ రకరకాల ఇంగ్లాండ్లో, జర్మనీలో, ఇటలీలో తర్వాత ప్రదేశాల్లో ఆనాటి చుట్టలు ఉన్నాయి. బైబిల్ గ్రంథపు ఒక చుట్టలు కూడా ఉన్నాయి ప్రేమ ద్వారా. మీకు అందరికి కూడా తెలుసు అనుకుంటాను. డెడ్ సీ స్క్రాల్స్ అని 1947లో అనుకుంటాను, 47 ఆ ప్రదేశాల్లో ఏమైంది ప్రేమ ద్వారా మృత సముద్రం దగ్గర ఒక గుహలో ప్రేమ ద్వారా కొన్ని పుస్తకాలు దొరికాయి. అందులో యెషయా గ్రంథం కూడా దొరికింది. చాలా పుస్తకాలు దొరికాయి. ఇవన్నీ కూడా మీకు నెట్లో అవైలబుల్ ఉంటుంది. కావాలంటే డెడ్ సీ స్కోరల్స్ అని మీరు వెతికినట్లయితే మీకు అందులో ఉంటుంది. అందులో ఏమి దొరికిందో కూడా వ్రాయబడి ఉంటుంది ప్రియమైన పిల్లారా. అయితే కాబట్టి అవి ఇవి పరిచయం చేసినప్పుడు ప్రేమ ద్వారా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే బైబిల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో సేమ్ టు సేమ్ రాయబడి ఉన్నట్టుగా మా ప్రేమ ద్వారా ఉన్నట్టుగా వారు చేశారు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పుస్తకం చుట్టూ ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు ప్రియమైన పిల్లారా? చదివినప్పుడు ఈ యొక్క వచనాలు అతనికి దొరికింది ప్రేమ ద్వారా. అప్పుడు అన్నాడు, ఇదిగో ఈ దినమున ఈ వాక్యము నెరవేరింది అన్నాడు. వెనక చాలా కోపం వచ్చేసింది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఎందుకంటే ఆ అభిషేకం ఆ మాట ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించి రాయబడిన మాట. ఈ రకంగా యేసు ప్రభు గురించి ఏ మాటలు రాయబడిందో, అంటే మెస్సయ్య గురించి ఏ మాటలు రాయబడిందో ఆ మాటలన్నీ కూడా ఆయన ఏమో నెరవేర్చబడినట్టుగా మనము దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ స్త్రీ సంతానంగా పుడతాడని చెప్పినటువంటి ఆయన ఏమైంది పుట్టాడు, ఈ లోపు 33 సంవత్సరాలు జీవించాడు ప్రియమైన బిల్లారా. తర్వాత ఆయన చనిపోయాడు, తిరిగి రోజున తిరిగి లేచాడు. దీనికి ముందు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని తరచి చదివినప్పుడు ప్రేమారా యేసు ప్రభు ఎవరు, ఆయన ఎలా జన్మిస్తాడు, ఎలా జీవిస్తాడు, ఆయన నుంచి ఏ ఏ కార్యాలు చేస్తాడు, అర్థమైందండి. ఆయన ఎలా చనిపోతాడు, ఏ రీతిగా మూడో తిరిగి లేస్తాడు, ఇవన్నీ కూడా వ్రాయబడి ఉంది. ఆ వ్రాయం ప్రకారం వచ్చాడు అన్ని నెరవేర్చి ఏం చేశాడు? ఆయన చంపబడ్డాడు, ప్రాణం పెట్టాడు మన కొరకు, పాతి పెట్టబడే 3 దినాలు తిరిగి లేచాడు. అర్థమవుతుందండి. ఇప్పటికి ఇంకా కొన్ని ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి, మరి ఇంకా నెరవేర్చబడబోతుంది కూడా కొన్ని. అర్థమవుతుందండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే
ఈ పుస్తకంలో వ్రాయబడిన ప్రకారం నేనేమైనాను వచ్చి తినే. అర్థమైందా? ఆయన ఏదైతే రాయబడి ఉందో పుస్తకం, ఆయన రాకముందు ఏదైతే ఆయన గురించి రాయబడి ఉందో ఆ ప్రకారమే ఆయన వచ్చాడు. ప్రత్యేకించి స్త్రీ సంతానముగా వస్తాడు అని చెప్పబడినటువంటి యొక్క మాట అక్షరార్థముగా ఏమైంది? నెరవేర్చబడినది. అర్థమవుతుందండి? శరీరధారిగా వస్తాడు, స్త్రీకి పుడతాడు అన్న మాట ఏమైంది? క్లియర్ గా నెరవేర్చాడు. అందుకనే వీళ్ళు మనం ఏం చేయాలి? విశ్వసించాల విషయాన్ని. అందుకే ఒక చక్కటి మాట బైబిల్లో రాయబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక 4 చదువుదాం. 4వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుదాం. నేను చదివి ముగిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 1-2. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనదో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనదో ఆయన అది దేవుని సంబంధమైనదై, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. మరొకసారి చదువుతా వినండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చనని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. ఎవరైతే యేసు క్రీస్తు అంటే ఏంటి చూస్తాం మీకు? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే పంపబడిన వాడు, మెస్సయ్య. పంపబడిన వాడు అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. పంపబడిన వాడు అంటే అర్థం ఏంటిది? ఒక చోట నుంచి మరొక చోటికి పంపబడటం. యేసయ్య ఎవరు? యేసు ప్రభు ఎవరు? పంపబడిన వాడు. ఎక్కడి నుంచి పంపబడ్డాడు? పరలోకంలో ఉన్నాడు. తండ్రితో పాటు, తండ్రితో సమానుడుగా ఆయనలో ఏకమై ఉన్నటువంటి ఆయన పంపబడ్డాడు ఈ లోకానికి. అభిషక్తుడుగా వచ్చాడు ఈ లోకానికి. అది రక్షించడానికి వచ్చాడు. అర్థమైందండి? రక్షించే అధికారిగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. వచ్చి ప్రియమైన బిడ్డలారా ఆ కార్యము నెరవేర్చాడు. దీనిని నమ్మాలి. యేసు ఎవరో కాదు, ఆయన దేవాది దేవుడు. నా నిమిత్తం శరీరధారికి లోకానికి వచ్చి నా కొరకు ఏం చేశాడు? నా కొరకు ఆ ప్రాణం పెట్టాడు. నా కొరకు ఆయన చనిపోయాడు. నా కొరకు ఆయన తిరిగి లేచాడు. అదేందా? ఆయన తిరిగి నాకు రాబోతున్నాడు అని నమ్మాలి. శరీరధారికి వచ్చి నమ్మాలి. పరిశుద్ధాత్మ అది ఒప్పింపజేస్తుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఒప్పుకున్న వాడంట దేవునికి సంబంధి కాదు. కొంతమంది యేసు ప్రభుని దేవుడికి అంగీకరించిన వారు ఎంతో మంది ఉన్నారు. యెహోవా విట్నెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈయనెవరు? దేవుని సృష్టి. ఎందుకంటే సృష్టికి ఆది సంభూతం అని ఉంది కదా ప్రకటన గ్రంథంలో. ఈయన సృష్టిలో ఫస్ట్ అనేవారు ఉన్నారు కొంతమంది. దేవుని కుమారుడు ఎందుకంటే పుట్టించాడు ఆయన. ఎందుకంటే ఆయన కనినా అన్నాడు కదా, ఆయన కన్నాడు అనేవారు మరికొంతమంది. అర్థమైందండి? ఇలా నానా రకాల కొంతమంది యేసును శరీర దగ్గరికి వచ్చారు నమ్మటిని వారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఆత్మ సంబంధమైన వారు కాదు, దేవునికి సంబంధించిన వారు కారు. నువ్వు రక్షపడండి ఏంటంటే తండ్రిని కుమారుని కూడా నమ్మాలంట, ఒప్పుకోవాలంట. తండ్రి అంటే సృష్టిగా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకంలో శరీరధారికి పంపించాడు. యేసయ్య ఎవరో కాదు, శరీరం ధరించుకుని వచ్చిన దేవుడు అనేది హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడే ఏమవుతుంది? నీకు రక్షణ కలుగుతుంది. ఆయన ఎవరు? స్త్రీ సంతానము, కన్య గర్భములో జన్మించాడు ఆయన. నిజంగా యేసు ప్రభు కల్పితమని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కన్య గర్భములో జన్మించడం తప్పు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ స్త్రీ సంతానము మరియమ్మ గర్భము ద్వారా ఏం చేశాడు? వచ్చే కన్య మరియ గర్భము ద్వారా ఏం చేశాడు? ఆయన జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన కల్వరిశిలో మరణించాడు. పాతి పెట్టబడి 3వ దినం ఏం చేశాడు? తిరిగి లేచాడు. అందరు చూస్తున్నాడని ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. తిరిగి వస్తానని చెప్పాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఏ ఒలివ కొండ మీద చేస్తే వెళ్ళాడో అదే ఒలివ కొండ మీద ప్రత్యక్షంగా అడుగులు వేయబోతున్నాడు. అప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారు. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల పరిపాలన అయిన 5 చివరిలో ఆయన దిగి వచ్చేటప్పుడు జరగబోయే సంఘటన. రాకడలో 2, ఒకటి రహస్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ. మొట్టమొదటి రహస్య రాకడ ఎక్కడికి వస్తాడు? పరలోకం నుండి ఎక్కడికి వస్తాడు? మధ్య ఆకాశంలో వస్తాడు. అప్పుడే మనం కూడా మార్పు నుండి ఆయనతో పాటు ఏకంగా అక్కడికి వెళ్తాం. దాని రహస్య రాకడ అంటారు, సీక్రెట్ కమింగ్. తర్వాత 7 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత 7 సంవత్సరాల తర్వాత యేసు తన సంఘము తనగా పరిశుద్ధులు మనందరూ తీసుకొని భూలోకం మీద అడుగులు వేయబోతాడు. ఆ ఒలివ అక్కడ మీద అడుగు వేస్తాడు. జకరియా 14 మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరూ బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు లేఖనాల్లో పుస్తకం రాయబడిన రీతి ఏం చేశాడు? ఆయన జన్మించాడు, జీవించాడు, శ్రమ అనుభవించాడు, ఆ కల్వరిశిలో చనిపోయాడు, పాతిపెట్టి మోది తిరిగి లేచాడు. ఇవన్నిటి గురించి రాయబడింది. ఇప్పుడు అదే విషయాలు నేర్చుకుంటున్నాం. పుస్తకం చుట్టూలో ఆయన గురించి ఏమేమి రాయబడి ఉందో ఆ విషయం మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మనసు పెట్టుకొని విశ్వాసం దృఢపరచబడి మనం ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించిన గాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరు, ఈ యొక్క సాయంకాల సమయంలో మెస్సయ్య గురించి నా ప్రవచనాలను మనం ధ్యానిస్తుండగా ఆయన పుస్తకం చుట్టూ రాయబడిన దాన్ని బట్టి రాయబడినటువంటి ప్రకారం ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చాడు. అవును, ఆయన గురించి స్త్రీ సంతానం వస్తుందని సర్పంతో చెప్పిన రీతిగా, సాతానుతో చెప్పిన రీతిగా ఆయన వచ్చాడు. సర్పం యొక్క తలను, సాతాను యొక్క తలను చితకు కొట్టాడు. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. ఏ ప్రభునైతే సొంత రక్షణ అంగీకరించామో ఆయన సాతాను యొక్క అధికారాన్ని పూర్తి కొట్టివేశాడు. ఆయన నిరాయుధంగా చేసి ఆయన దగ్గర ఏ ఆయుధాలు లేదు. బహుశా నిన్ను భయపడిస్తుంది అనేక రకాలుగా. కొంతమంది మోసగాలు ఏం చేస్తారంటే మన దగ్గర ఉదాహరణకి బుల్లెట్ లేనటువంటి గన్ను చూపిస్తారు, బొమ్మ తుపాకి చూపిస్తారు, బొమ్మ కత్తులు చూపిస్తే భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇందులో సైతాను దగ్గర ఎలాంటి అధికారాలు, ఎలాంటి ఆయుధాలు లేకపోయినప్పటికీ వారు ముఖ్యంగా ఎవరిసినటువంటి వారిని అనేక భయపడిస్తూ ఉంటారు. నువ్వు భయపడవలసిన పనులు, ఎందుకంటే వాడి దగ్గర ఆయుధాలు లేవు. అవన్నీ పెరికి వేశాడు. లేకపోయినా ఉన్నట్టుగా నటిస్తున్నాడు అంతే. ఒకవేళ ఆ రహస్యం నీకు తెలిస్తే నువ్వు భయపడవు. అందుకే దేవునికి చెప్తుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. నువ్వు మొట్టమొదటి దేవునికి లోబడి ఉండు, దేవునికి విధేయుడై ఉండు, దేవుడికి నడుచుకొని నువ్వు అపవాదిని ఏం చేసి ఎదిరించవచ్చు. ఎదిరించమంది నువ్వు ఏం చేస్తావు, నన్ను ఏం చేయగలవు నువ్వు అంటే ధైర్యంగా నువ్వు ఎదిరించగలవు. అప్పుడు వాడేమో పారిపోతాడు. నువ్వేమన్నా నువ్వు ధైర్యం నిలబడి అంతే. నువ్వేం చేస్తావు చేసుకోపో అని ఏం చేయగలవు. నేను ఎవరిని యేసయ్య సొంత రక్షణ అంగీకరించాను. ఏ స్త్రీ సంతానం అయితే నీ తల చింతగొట్టిందో, ఏ స్త్రీ సంతానం అయితే నేను నిరాయుధంగా చేసిందో ఆ యేసయ్య నా సొంత రక్షకుడు. ఆయన సొంత రక్షకుడు. నన్ను ఏం చేయగలవు. నా ప్రాణాత్మ శరీరం ఆయన వశంలో ఉన్నాయి. నువ్వేం చేయగలవు. బహుశా కొన్నిసార్లు పాపాలు
నువ్వు చేసినటువంటి పొరపాట్లు చూసి నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావు, అలాంటి వాడివి అలాంటి దేవుడని ఒకవేళ నీ పాపాలు గుర్తు చేస్తున్నాడేమో, అలా పాపాలు గుర్తు నేను కృంగతీస్తున్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బైబిల్ పని లేదు. ఒకటే మాట అనాలి, అవును నేను పాపం చేసిన మరి నిజమే, అవును నేను అనేక పాపాలు చేసిన సత్యమే, కానీ నా పాపాలు ఎందుకు నా యేసయ్య నా కొరకు ఏం చేశాడు? ఆ కల్లువారి శిలువలో వేల చెల్లించాడు. ఆయన పాపాలు, నా పాపాలన్నీ కూడా ఆయన రక్తం ద్వారా కడగబడతాయి. ఆయన పాపాలు క్షమించేవాడు, సమర్థవంతుడు. అవును నేను పాపినే, కానీ నా యేసయ్య పరిశుద్ధుడు, నాకు వేల చెల్లించాడు కాబట్టి నేను ఆయన సొత్తును, ఆయనను కొనుక్కున్నాడు. మనం ఏం చేయగలవు నువ్వు? అని ఒకవేళ నువ్వు ఆయనతో అంటే అవ్వాలి పారిపోతాడు. మరొక ఉదాహరణ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఒకవేళ వీధిలో వెళ్తున్నప్పుడు కుక్క నేను బొవ్వు అనుకుంటూ, ప్రియమైన పిల్లారా, నిన్ను వెంబడిస్తూ అనుకో, నువ్వు భయపడి పారిపోతున్నా కోరేది అది పరిగెత్తుకుంటూ వస్తుంది. అదే నువ్వు నిలబడి ఒక రాయి ఎత్తుకున్నావు అనుకో ప్రియమారా, అది వెంటనే పారిపోతుంది. అదే రీతిగా సైతాను కూడా మనం భయపెడుతుంటే పరిగెత్తుంటూ వస్తుంది. మనము యేసయ్యని ఆనుకొని ఎదిరించామనుకోండి పారిపోతాడు. ఏ సహోదరి సోదరుడా, అది ఎదిరించే వరకు ఉందాం, అది మనం ముందుకు సాగుదాం. అందుకే ఎలా నీరసం కానీ నిరాశ కానీ ఎలాంటి యొక్క దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రేరేపణలకు మనం చోటు లేకుండా ప్రభు యేసుకృష్ణ ఆయన వాక్యం మనం మనసు పెట్టింది, ఆయన వాక్యం నింపబడి ముందుకు సాగుదాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు యవన స్నేహితులతో మీరు మాట్లాడినప్పుడు మాట్లాడే వందనాలు. పుస్తకం చుట్టూ రాయబడిన ప్రకారం మీరు వచ్చి ఉన్నారు ప్రభు. అవును, శ్రీ సంతానికి వస్తున్నావు, వచ్చావు, వచ్చి సాతంతాన్ని చిలుగొట్టావు, విరాజుగా చేశావు అని వీడు వందనాలు. ఇటు కార్యం మా జీవితాల్లో చేసింది వందనాలు. ఇటు కార్యం నువ్వు మా కొరకు చేసి మమ్మల్ని విడిపించి నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు ప్రభు. మేము గట్టి ధైర్యం కలిగిన వారు, నీకు లోబడి ఉంది అపాధను ఎదిరించి జైలుతో అనుభవించటకు వాళ్ళు ఒక్కొక్కరి కృప దయచేయండి. కావాల్సిన పిల్లలందరికీ కృప దయచేసి వాళ్ళ పని నడిపించుకొని నామని తెచ్చుకోవాలి. వాళ్ళ చదువులను వారి ఉద్యోగాలు అన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అవసరం మహిమాకంతో పని కాకపోతుంది ఏ సమయంలో అవసరం ఉంటుంది. మన తన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మిక అన్య సహవాసం మన దగ్గర ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన దాకా తోడే నడిపించడం కాక అందరికీ కూడా యేసుకృష్ణంలో వందనం. ప్రైజ్ ది లార్డ్.